मई दिवस के अवसर पर यहाँ हम लोग सब जमा हुए हैं। मई दिवस आप सभी को मालूम है, जैसा कि आपको मालूम है, ये वर्कर्स के लिए, कार्मिकों के लिए एक इम्पोर्टेंट दिन है, एक बहुत ज़रूरी दिन है। इसकी शुरुआत असल में यूरोप से हुई थी, जब जिस वक्त में वर्ल्ड वॉर 2 के दौरान, उन दौरानों में वर्कर्स का गुट बनता था, वो अपने हक की लड़ाई करते थे। उस वक्त से शुरू हुआ था। इंडिया में, भारत में ये 1923 में चेन्नई में पहली बार मनाया गया था। उसके बाद से इसका हर साल ये मनाया जाता है। ये चाहे एग्रीकल्चरल लेबरर्स हो, कृषि के संबंधित लेबर हो, या फिर वर्कर्स हो, या फिर इंडस्ट्री में काम करते हुए लेबर हो, डिफरेंट किस्म के वर्कर्स के लिए ये आज इम्पोर्टेंट दिन है। और होपफुली ये गवर्नमेंट से भी बहुत सारे प्रोग्राम, अभी जैसे तेलंगाना गवर्नमेंट आई थिंक गिग वर्कर्स के लिए, जो प्लेटफॉर्म वर्कर्स हैं, स्विगी, जोमेटो वगैरह वगैरह के लिए, उनके वर्कर्स के लिए भी एक एक्ट लेके आ रहे हैं। उसी तरह कार्मिकों के लिए अलग अलग समय पे अलग अलग स्कीम्स लाए जाते हैं, और उसको सफलतापूर्वक करने के लिए प्रयास हम लोग गवर्नमेंट की तरफ से, एडमिनिस्ट्रेशन की तरफ से करते हैं। आगे भी ऐसा ही करेंगे और इनके साथ कोऑपरेट करके काम करेंगे। మే డే సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు జరిగింది. మే డే మీకు అందరికీ తెలుసు, ఐ థింక్ ఇది కార్మిక హక్కుల కోసం గుర్తు చేసుకుని ఒక మంచి గొప్ప రోజు. అదేవిధంగా కార్మికులకి ఏకతాన్ని కూడా చూపిస్తుంది ఈరోజు. ఇండియాలో, భారతదేశంలో ప్రథమ మే డే 1923లో చెన్నైలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ సమయం నుంచి కంటిన్యూస్గా ప్రతి ఒక్క సంవత్సరం ఇది ఏర్పాటు జరిగింది. ఈరోజు అందరూ కార్మికులకు, బీట్ వ్యవసాయం కార్మికులకు, ఇండస్ట్రీలో పని చేసిన వారికి అందరికీ నేను హార్దికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. और వాళ్ళ హక్కుల కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ ఉంటే, ఏమైనా స్కీమ్స్ కానీ, వేరే వేరే సంక్షేమ ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు జరుగుతుంది. అది కూడా మనం వాళ్ళ కోసం అనౌన్స్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా, పాత ప్రభుత్వం కూడా. సో ఫర్ దాట్ అవర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం కోఆపరేట్ చేద్దాం, వాళ్ళతో పాటు కోఆపరేట్ చేసి సఫలతాపూర్వక కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కలిసి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి 3000 వేసుకుని సంవత్సరానికి ఇట్లా దాన్ని రెన్యూ చేసుకుంటుండాలి. 3000 వేసుకుంటే 100 మంది అనుకో, వచ్చేస్తాయి పైసలు బాగానే. అట్లా ఒక యూనిటీ లెక్క ఉండి ఆదుకునే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని ఆదుకునే పరిస్థితిలో ఉండాలి మీరు. ఓకే. అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు కూడా అక్కడికి పోయి కమిటీతో మాట్లాడటం, ఆ సంస్థతో మాట్లాడటం అంతా చేసుకుంటే మంచిది. ఓకేనా?